రాతోడు వంట కూర్చొని అదే పని ఇంట్లో జరిగిన బుజ్జమ్మ మనోహరి యాదమ్మ అలా ప్రజలు జరిగిన సంఘటన పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఆనంద్ ఆకాష్ అంజు వస్తూ ఉంటారు. ఏంటి రాతోడు మా గురించి మర్చిపోయావు ఏంటి, మనం పికప్ చేసిన తెలీదా, స్కూల్కి ఎంత రాలేదు అంజు అనగానే అయ్యో సారీ అమ్మా టైం చూసుకోలేదు అని రాతోడు అనగానే ఫోన్ చూసుకోలేదు ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి ఆనంద్ అనగానే అలా జరగదు బాబు అంటే టైంకి వస్తాను రాతోడు అనగానే నీకోసం చూసి చూసి నేను ఆటలు వచ్చేసాను చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. బుజ్జమ్మ ఎక్కడ, తను ఒంటరిగా ఇంట్లో ఉంటానంది, ఒంట్లో బాగలేదు ఏంటో అని అంజు అనగానే పైన ఉంది అని రాతోడు అంటూ ఉంటాడు. పైన ఏం చేస్తుంది, ఒంట్లో బాగలేదని ఆనందంగా అదేం లేదు పోక్ చేస్తుంది అని రాతోడు అనగానే బుజ్జమ్మ బుజ్జమ్మ వచ్చేసాం అని చెప్పేసి ఆకాష్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా బుజ్జమ్మ కిందకు వస్తూ ఉంటుంది. ఇంకా ముగ్గురు చూసి ఇంకా అంజు ఆనంద్ ఆకాష్ సంతోషపడుతూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ వస్తూ ఉంటుంది. ఏంటి బుజ్జమ్మ అది అంజు అనగానే డ్రాయింగ్ చేశాను అక్క అని చెప్పి బుజ్జమ్మ గారు ఏ చూపించు అని చెప్పి ఆనంద్ ముందుకెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇంకా ఆకాష్ వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా చూసి చాలా సిద్ధపడుతూ ఉంటాడు. ఇంకా నవ్వుతూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ అదే పనిగా చూస్తూ ఉంటుంది. వావ్ అని చెప్పి సూపర్ గీసా బుజ్జమ్మ అని ఆనంద్ ఆకాష్ అంటూ ఉంటారు. ఏ అంజు చూడు ఎంత బాగా గీసిందో అని ఆకాష్ అనగానే అవునా అంతలాగా ఏం గీసింది రాతో లంచ్ బాక్స్ పట్టుకో అని చెప్పి అంజు ఇచ్చి ఏది అని చెప్పి అంజు చూస్తూ ఉంటుంది. ఇంకా చాలా సంతోషపడుతుంది. వావ్ చాలా బాగుంది అని చెప్పి అంటాడు. రాత కూడా చూస్తూ ఉంటాడు. రాత నవ్వుతూ ఉంటాడు. డ్రాయింగ్ బాగా గీసావు, దీని మీనింగ్ ఏంటి అని అంజు అనగానే ఏంటి ఇంకా అర్థం కాలేదా, అమ్మ కలిసిపోతే బుజ్జమ్మ గీసింది అని చెప్పి ఆనంద్ అనగా నువ్వు చాలా గ్రేట్ బుజ్జమ్మ, నీ మనసును కోరిన ఇలా బొమ్మను గీసావు అనమాట. ఆకాష్ అనగానే నువ్వు కోరినట్టే అమ్మ నన్ను తొందరగా కలుస్తారు బుజ్జమ్మ అని రాతుడు అనగానే అవును బుజ్జమ్మ ఉదయం నుండి యాదం నీకు తిన్నగా పెట్టిందా లేదా అంజు అనగానే మొన్నప్పుడే యాదం సరే పడుచుకోదు, వాళ్ళు లేనప్పుడు ఇంకేం పడుచుకుంటుంది ఆనంద్ అనగానే ఎందుకు యాదమ్మ అక్కడ కనిపించట్లా అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. యాదమ్మ యాదమ్మ అని చెప్పేసి ఎక్కడున్నా హాల్ ఒకరా అని చెప్పి అంజు అడుస్తుంటుంది. ఇంకా యాదమ్మ మన ముందు భయపడుతుంది. ఆ తర్వాత విని వెళ్ళు అని చెప్పి మనం అంటూ ఉంటుంది. ఇంకా యాదం భయపడుతూ ఉంటుంది. ఇంకా మెల్లిగా కిందకి వెళ్తూ ఉంటుంది. బుజ్జమ్మ ఇంకా అలాగే యాదం చూస్తూ ఉంటుంది. నీ యాదమ్మ ఏం తిన్నట్టు బుజ్జంతో నుంచోకుండా ఏంటి అంజు పాప అని యాదమ్మ అనగానే ఇంతసేపు ఎక్కడ చేస్తున్నావు ఏముంది అని అంజు కోపంగా అడుగుతుంది. యాదం భయపడుతూ ఉంటుంది. పొద్దున్న నుండి బుజ్జం పడుచుకున్నావు లేదా అని ఆనంద్ అడుగుతూ ఉంటాడు. అసలే బుజ్జమ్మ చిన్నపిల్ల కదా నోరు తెలిసి ఏం అడగలేదు అని ఆకాష్ అనగానే ఏంటి చిన్నపిల్ల ఇది నోరు లేదా అమ్మో ఇంకా దీని ఎదురుపై ఇంకా తెలియనట్టుంది అని యాదం అనుకుంటుంది. ఏంటి యాదమ్మ ఏం మాట్లాడవేంటి, నీకు ఎంతసేపు మనం ఆడ చూసుకొని సరిపోతుంది, బుజ్జం ఎలాగుందో తినడానికి ఏం కావాలో అడగకుండా ఏంటి అని అంజు అదే పని నిలిపిస్తుంటుంది. అసలు నేను ఎలాగున్నానో అడగకుండా తన గురించి అడుగుతారు ఏంటి అని చెప్పి యాదం భయపడితే అలా చూస్తుంది. యాదమ్మ ఇదిగో యాదమ్మ నన్ను బాగానే చూసుకుంది, నేను అడిగిన అన్నీ ఇచ్చిందక్క కదా యాదమ్మ అని చెప్పి బుజ్జం అనగానే ఇచ్చింది నువ్వు తినేసాను అంటదేంటి అని చెప్పి రాక్షసి పిల్ల అని యాదం అనుకుంటుంటది. ఇంకో తనే ఇచ్చట్లేదు నువ్వు ఊరికి కావచ్చు బుజ్జమ్మ అని యాదమ్మని వెనకేసి రాకు అని అంజు అనగానే ఇంకేం చూస్తున్నావు యాదమ్మ వెళ్ళి బుజ్జమ్మకి మాకు స్నాక్స్ ఇస్తా అని చెప్పి ఆనందంగానే యాదం భయపడిపోతూ వెళ్తూ ఉంటుంది. ఏ యాదం అటు ఎక్కడికి వెళ్తున్నావు కిచెన్ అటు ఉంది కదా అని చెప్పి ఆకాష్ అనగానే ఈ పిల్లకొట్టిన దెబ్బకి ఎక్కడుందో ఏదో అర్థం కావట్లేదు అని చెప్పి తనతో అనుకుంటూ టెన్షన్ పడిపోయి బుజ్జం చూస్తూ ఇంకా బొరకొక్కుంటూ ఇంకా వాళ్ళ మీద వెళ్తూ ఉంటుంది. ఇంకా బుజ్జం నవ్వుతూ ఉంటుంది. ఇంకా అక్కడ రౌడీని బాధాక ఇంకా అమర్ అలాగే బాగా ఇంటిలో సిద్ధమవుతూ ఉంటారు. కానీ అమర్ ఇంకా అదే పనిగా చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అది గమనించి ఏం సార్ ఎందుకంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారు, మనం ఎక్కడికి వెళ్తున్నాము అని బాగి అడుగుతూ ఉంటుంది. కానీ అమర్ ఏం మాట్లాడు చెప్పండి సార్ అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. కానీ అమర్ మాత్రం కార్ చాలా ఫాస్ట్గా పోనిస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారి కార్ డోర్ ఓపెన్ చేసి ఇంకా బాగి అమర్ ఇంకొకసారి కార్ దిగుతారు. దాని అమర్ ఫాస్ట్గా వెళ్ళక చోట నుంచి ఉంటాడు. ఇంకా బాగి వెళ్తుంది. సార్ ఏంటి ఏమైంది అలాగున్నారు ఏం జరిగింది అని బాగి అని అదే నేను అడుగుతున్నా ఏం జరిగింది చెప్పు అని చెప్పి నాకు యాక్షన్ రాకముందు ఏం జరిగింది బాగి నువ్వెవరు అమర్ అనగానే మీకు చెప్పాను కదా సార్ అంటే మీ భార్య అని చెప్పి అనిపోయి మళ్ళీ కవర్ చేసుకుంటూ నేను మీకు కేటర్ అని చెప్పాను కదా అని భాగ్యంగానే ఇదిగో నిజంగా మనం జీతం కోసం పనిచేసే దాని పోతే ఇందాక నీ ప్రాణం తగ్గించడానికి కాపాడేదాన్ని కాదు, ఇదిగో నువ్వు వాళ్ళని కోపంతో కొట్టలేదని నాకేమైనా అవుతుందని భయంతో వాళ్ళని బాధతో కొట్టావు కదా అని చెప్పి అమర్ మాట బాగా గుర్తెచ్చుకుంటుంది. అలా అమర్ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. నా గురించి ఎందుకు నువ్వు అంత ఇది అవుతున్నావు, అసలు నాకు నీకేం సంబంధం చెప్పు అని చెప్పి ఇంకా అమర్ అదే పనిగా బాగా నిర్దేశిస్తూ ఉంటాడు.
బాగా ఇంకా ఏం మాట్లాడలేకపోతూ ఉంటుంది. అబద్ధం చెప్పక బాగి నిజంగా కేటర్ అయితే పిల్లల్ని కంటల్లో చూడవు, నా గురించి అంత ఆలోచించు, ఉద్యోగం చేసిన దాని అయితే ఇదిగో నువ్వు అంజుని పంపిస్తుంటే ఆ రోజు కన్ను పెట్టుకొని చూశాను, అలా బయటకు వస్తున్నప్పుడు కూడా బుజ్జం ఇంటర్ వదిలేసి వచ్చాను, టెన్షన్ పడుతున్నావు, రాతోడు ఫోన్ చేసి బుజ్జం కాపలా ఉండమని చెప్పేసి అన్నావు అని అమర్ అనగానే అంటే పిల్లలు జాగ్రత్త చూసుకోవడం నా బాధ్యత కదా సార్ అని బాగి అన్నాను. ఓకే పిల్లల సంగతి పక్కన పెట్టు, మరి నేను మనోహర్తో బయటకు వెళ్తే మరి నువ్వెందుకు ఓ ఇబ్బంది ఫీల్ అయ్యావు చెప్పు అని చెప్పి ఆమె అర్థానే అంటే అది సార్ అని చెప్పేసి ఇంకా బాగి అనగానే ఇదిగో అసలు నువ్వు చెప్పు, నాకు మాత్రం నేను చూస్తుంటే దగ్గర మనిషిగా ఉంది, చెప్పు ఎందుకు అలాగా, నేను చూస్తుంటే నాకు ఎందుకు ఫీలింగ్స్ వస్తున్నాయి, మన మధ్య రిలేషన్ ఏంటి, మన ఎవరు చెప్పు బాగి అని చెప్పి ఆమె అనగానే సారీ సార్ నేను ఇప్పుడేం చెప్పలేను మీ గతంలో చెప్తే అని బాగి అనగానే నాకు కొంచెం గతం అంతా గుర్తొచ్చింది, నువ్వు చెప్పు అని చెప్పి ఇంట్లో గోడతని ఫోటో ఉంది కదా నా భార్యని చెప్పి నాకు అర్థమైంది అని చెప్పి అరుంధతి గురించి అమర్ మాటలకి ఇంకా బాగా సంతోషపడుతుంది. ఇంకా జరిగిన విషయం అంతా ఇంకా అమర్ చెప్తూ ఉంటాడు. ఆ రోజు అనుకోకుండా కిందకి రావడం, అలాగే అరుంధతి ఫోటోకున్న దండ ఊడిపోవడం, అలాగే దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం, ఇంకా దండ వేయడం, ఆ తర్వాత అంతా పెళ్ళైన విషయం అంతా ఉదక తర్వాత అన్ని అమర్ గుర్తించుకోవడం అంతా బాగా చెప్తూ ఉంటాడు. ఆ రోజు 6 ఫోటో చూసినప్పుడు అలాగే తన జ్ఞాపకాలను గుర్తు రావడం, 6 అని చెప్పి ఫోటోని పట్టుకొని అమ్మ ఆడడం అంతా గుర్తించుకుంటూ ఉంటాడు, చాలా బాధపడుతూ ఉంటాడు, ఇంకా ఇల్లంతా చూసుకుంటూ ఉంటాడు, ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ విషయం అంతా ఇంకా బాగా చెప్తూ ఉంటాడు. ఇంకా బాగా విని సంతోషపడుతుంది. నేను అన్ని పెళ్లి చేసిన గుర్తొచ్చింది, నా నలుగు పిల్లలు నాన్న చెప్పి కూడా గుర్తొచ్చింది, రాతో ఎవరికి నాకు తెలిసిపోయింది, అమ్మ అనగానే ఇంకేం చెప్తాడా అని చెప్పేసి బాగి అనుకుంటూ ఉంటుంది. కానీ అమ్మరేమో అసలు బుజ్జం గురించి నువ్వే నాకు గుర్తు రావట్లా, అసలు మీద నా లైఫ్లో ఎందుకున్నారు నాకు తెలియట్లేదు, చెప్పు బాగి చెప్పు నువ్వెవరు, బుజ్జం ఎవరు, ఇంటికి నీకు రిలేషన్ ఏంటి, నేను చూస్తుంటే నాకు కావాల్సిన అనిపిస్తుంది, నాకు ఎందుకు అనిపిస్తుంది, అసలు మనోహర్ ఎవరు, తన నా ఇంట్లో ఎందుకు ఉంది, అసలు నేను ప్రేమించుకున్నా పెళ్ళేసుకున్నా అని చెప్పేసి ఎందుకు అబద్ధం చెప్తుంది, నా పిల్ల ఆ పిల్లని చెప్పి నాకు ఇంకా పెళ్ళికని చెప్పి ఎందుకు అది చెప్పింది, చెప్పు బాగి అని చెప్పి ఆమె అతను నిలదీస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జం ఇంకా గురించి ఏం చెప్పాలో అర్థంగా టెన్షన్ పడిపోతుంది. దయచేసి నన్ను ఏం అడగండి సార్, నేనేం చెప్పలేని చెప్పి భాగ్యంగా అర్థమైంది, అంటే నాకు గతంలో చెప్తే నాకు ఏదో అయిపోతుందని చెప్పేసి నువ్వు భయపడుతున్నావు అంతేనా అని చెప్పేసి అమర్ అంటూ సరే నేనే గుర్తు చేసుకుంటా, నువ్వు ఎవరైనా తెలుసుకుంటా, ఇదిగో పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఇంటికి బయలుదేరుతుంటాడు. భాగ్య మాత్రం ఇంకా టెన్షన్ పడుతుంటుంది, ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. అక్కడ మనోహర్ ఏమో ఒంటరి తనువులు కూర్చొని పదే పదే ఇంకా బుజ్జమ్మ చేసి అన్ని గుర్తొచ్చి బయటపోతూ ఉంటుంది. ఇంకా ప్రచండ ప్రతి మంత్రాన్ని మాకే రివర్స్ అయినాయి, అసలు బుజ్జం ఏం చేయలేకపోయిందని బయటపోతూ కూర్చుంటుంది. అప్పుడే యాదం మెల్లింగ్ వచ్చి మనం గమనిస్తూ ఉంటుంది. ఇంకా మనం టెన్షన్ పడి గమనించి ఇవిడ ఇంకా షాక్ని తీరినట్లేదు అని చెప్పి యాదం అనుకుంటూ ఉంటుంది. మనోహరి మనోహరి అని చెప్పి యాదం అనగానే ఇంకా మనం ఒకసారి షాక్ అవుతుంది. ఇంకా అరుస్తుంటుంది, ఏంటి మనోహరి ఇంకా కోలుకోలేదు నువ్వు అని చెప్పి యాదం అనగానే ఏంటి అసలు మామూలుగా చూపించిన చుక్కలు అని చెప్పి మనోహర్ అనగానే నువ్వే అలాగంటే అప్పుడు ఆ పాప ఆ ప్రచండ ఏమనాలి అని చెప్పేసి యాదమ్మ కానీ వాడితో తురుము ఓ ఆకాశపట్టిన మంత్రంలో బేతాళాన్ని వసం చేస్తాడని చెప్పేసి ఓ పెద్ద గొప్పగా చెప్పావుగా, చిన్న పిల్ల చేతి చిత్త ఇప్పుడు ఎక్కడ దరిద్రుడు అని చెప్పేసి మనోడు ఆశపడితే పద వెళ్దాం అని చెప్పేసి మనోడు యాదమ్మ ప్రచండ వస్తూ ఉంటాడు. ప్రచండ వంట కూర్చొని అంత ఉదంతా దాన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. తన ఇంట్లో రావాలనుకున్నప్పుడు అలాగే తను రాలేక అలాగే బుజ్జమ్మ శక్తుల్లో తను ఓడిపోవడం అంత ఉదాహరణ అన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా చాలా కోపడుతూ ఉంటాడు. ఇంకా యాదమ్మ మనం వెళ్ళి ఇంక చూస్తూ ఉంటాడు, ఏ ప్రచండ ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు యాదమ్మగానే ఇంక ప్రచండ ఏమో అలాగే చూస్తూ ఉంటాడు. పెద్ద మాంత్రికుని ఇగో ఆ చిన్నపిల్లని ఏం చేయలేదు దిక్కులు చూస్తున్నావా ఎందుకు వచ్చింది అని మనం అనగానే ఇదిగో అదేం చిన్నపిల్ల ఏం కాదు, దాని వెనకాల ఏదో పెద్ద శక్తే ఉంది అని ప్రచండ అనగానే ఇదిగో ఆర్డర్ నేను చెప్పాను కదా నువ్వు చెప్పేది ఏంటి అని మనోహరి అనగానే నేను ఊహించగా ఆ శక్తి చాలా పెద్దగా ఉంది, నాకే అంతు పట్టగా లేకపోతున్నాను ప్రచండంగానే బేతాలని పసంद చేసుకుని నీకు ఒక సాధారణ మానవ ఆత్మ నీకు లొంగట్లేదా ప్రచండ అని యాదమ్మ అనగానే ఆ సాధారణం కాదు అసాధారణమైనది, ఆ పిల్ల పుట్టిన ముహూర్తం జన్మ నక్షత్రం రాశి బలం చాలా బలంగా ఉంది ప్రచండ అనగానే అసలు నువ్వు ఆ పిల్లమని చెప్తున్నావా లేకపోతే అరుంధతి ఆత్మగా చెప్తున్నావా మనోహరి అనగానే ఆ పిల్ల శరీరంలో మనోహరి ఇదిగో అరుంధతిను అలాగే ఆత్మ రెండు ఉన్నాయి, వాళ్ళకి ఏదో దైవశక్తి తోడుగా అని చెప్పి ప్రచండ అంటూ ఉంటాడు. ఇంకా మనం ఆలోచిస్తాడు
ఆ రెండు శక్తులను ఓడిస్తున్నాయి ప్రచండంగానే నీ వల్ల కాకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపో, మేము కొంచెం చూసుకుంటాం, మా టైం వేస్ట్ చేయగా మనరంగానే నా వల్ల కాని చెప్పానా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. నీకంటే పిల్లల శక్తి పెద్దన్నగా ప్రచండ అని యాదమ్మంగానే అవును, నన్ను మించిన శక్తి దాన్ని అధిగమించాలి, ఆ శక్తిని ఓడించాలి అని ప్రచండ అనగానే నీ వల్ల అవుతుందా లేదా చెప్పు, అయితే గుమ్మం తలుపు తెరిచే ఉన్నాయి, ఇదిగో నీ వల్ల కాకపోతే గీతలు కూడా తెరిచే ఉన్నాయి, బయటికి వెళ్ళిపో అని చెప్పి మనవర మాటలకి ప్రచండ ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఇదిగో ఓటమిని మీద వేసుకొని నేను వెళ్ళను, నాకే అసలు విద్య మీద అవమానం, ఆ పిల్ల నా శక్తికి సవాల్ ఇస్తుంది, నా సర్వశక్తులని కోరుకొని పోవడ చేస్తా, అది నా హాని దెబ్బతీసింది, దాని దెబ్బ కొట్టేదాకా అప్పుడు దాకా నేను ఎక్కడే ఉంటా, దాని అంత చూసాక వెళ్తా, ఇది ప్రచండ ఆన అని చెప్పి ప్రచండ చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. అమర్ బాగి ఇంటికి వస్తుంటారు. అమర్ ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. ఈ రాతోడు ఎక్కడని చెప్పేసి బాగి అనుకుంటూ రాతని పిలుస్తూ ఉంటారు. రాతోడు రాగానే అవును బుజ్జం ఎలాగుంది అని చెప్పి బాగి అనగానే బాగానే ఉంది అని చెప్పి రాత అంటూ ఉంటాడు. ఏదో నా ఫోన్ ఏది అని చెప్పి బాగి అనగానే రాతోడు ఇస్తూ ఉంటాడు. ఇంకా తీసుకొని చూస్తాడు, చూడండి అని చెప్పేసి ఇంకా రాతోడు అనగానే ఇంకా బాగి ఓపెన్ చేస్తుందో ఏం రికార్డ్ అవ్వదు ఏంటి అని బాగి అనగానే అంటే సారీ మిస్ అమ్మ కొంచెం పాస్ క్వశ్చన్కి ఇప్పుడు ఏమి తెలియకొని చెప్పి నేనే డిలీట్ చేస్తాను అని చెప్పి రాతోడు అనుకుంటూ ఉంటాడు. నేను కెమెరా ఆన్ చేసి వెళ్ళాను కదా, మరి ఏంటి ఏం కనపట్లేదు బాగి అనగానే ఏమో ఇక్కడ ఏం జరగలేదు, అసలు మామూలుగానే ఉంది అంతా అని రాతోడు అనగానే నేను అనసం భయపడ్డానంటావే ఏంటి అని చెప్పేసి బాగి అనగానే అంటే మిస్ అమ్మ అవును మిస్ అమ్మ మీ సార్తో బయటకు ఏమైంది అని చెప్పి రాతోడు అనగానే ఆయనకి ఇదిగో గతం గురించి గుర్తొచ్చింది, ఆ నలుగురు పిల్లలు ఆయన పిల్లలు అని చెప్పేసి తెలిసిపోయింది, ఆ గురించి కూడా గుర్తొచ్చింది అని బాగి అనగానే అంటే సార్కి ఏం కాలేదు కానీ చెప్పి రాత్రంగానే ఆయన బాగానే ఉన్నారు, ఆయన సగం కరెక్ట్గా గుర్తొచ్చింది, నేనెవరో బుజ్జమ్మ ఎవరో తెలీదు అని చెప్పి బాగి అనగానే బాధపడదు మిస్ అమ్మ, సార్ సగం గుర్తొచ్చింది కదా తొందరలో మిగతా గుర్తొచ్చేస్తాయి, మీరెవరో సార్ తెలిసినప్పుడు బుజ్జమ్మ మీ కూతురు సార్ చెప్పచ్చు అని రాత్రి అనగానే అసలు నేనెవరు తెలిసే కంటే ముందు ఆ మనవరు ఎవరో అతను ఏం చేసిందో ముందు ఆయన గుర్తు రావాలి, అప్పుడే తన ఇంట్లో పంపించవచ్చు అని బాగి అనగానే మనవరు ఏం చేసిన సార్ గుర్తొస్తే మనవరు ఇంట్లో కాదు లోకంలో లేకుండా చేస్తారు అని రాతోడు అనగానే మనవరి దుర్మగ్రాలు ఇంట్లో ఉండకూడదు అని బాగి అనగానే ఆ మనవరికి సారీ కరెక్ట్గా పనిష్మెంట్ ఇవ్వాలి, ఇస్తే తన పాపకు అంతలు లేవు, ఇదిగో అయినా చూడు అరుంధతి మేడం ఆత్మ కోసం గోవను పంపించింది, ఇప్పుడేమో ఈ ప్రచనం తీసుకొచ్చారు బుజ్జమ్మ కోసం అని రాగానే ఇక్కడ ఏం జరగలేదు కానీ బాగా ప్రస్తుతానికి ఏం జరగలేదు మిస్ అమ్మ, కానీ వాడే చెడకొచ్చాడు వీళ్ళు తొందరగా వాడి ఇంటిని పంపించేయాలి అని రాతో అనగానే ఏదో పూజ చేసి అంటారు కదా మనోహరి, పైగా ఆయన కూడా ఒప్పుకున్నారు అని చెప్పి బాగి అనగానే ఆడి ఇంట్లో ఉండడం మంచిది కాదు మిస్ అమ్మ, సార్ చెప్పి బయట పంపించేద్దాం అని రాతోడు అనగానే అసలు క్షణం మన మాట అంటారో మనవరి మాట అంటారో తెలియదు కదా, మన బయట మనం చేద్దాం అని చెప్పేసి బాగి అంటూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రాత్రి అవుతుంది. ప్రచండ హాల్లో అదే పనిగా టైం చూసుకుంటూ ఉంటాడు. అర్ధరాత్రి 12 అయింది అని చెప్పి అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడే మన యాదం వస్తుంది, ఏంటంటే పిలిచావు అని చెప్పి మనోరంగానే అంటే అర్ధరాత్రి 12 అయిందిగా అంతే చూసాను ప్రచండంగానే ఇంకా గంట అవుతే 1 గంట అవుతుంది, అయితే ఏంటంటారు మనోరు అనగానే అంటే ఈ టైంలోనే అతనికి వాళ్ళకు బలం తక్కువ ఉంటుంది అని ప్రచండ అంటూ ఉంటాడు. అవును నిజమే అని చెప్పి యాదం అంటూ ఉంటుంది. కానీ అర్ధరాత్రి వెయిట్ చేస్తారులే అని చెప్పి యాదం చెప్పగానే ఏంటి అయితే నిద్రపోయిన దెయ్యం లేపడా కానీ మనోరంగానే అదేం కాదు ఆ ప్రేతవాదం స్పష్టం చేసుకోవడానికి అని ప్రచండ అనగానే ఈ హార్స్ షోస్ కాకుండా పనికొచ్చే చెప్పు ప్రచండ అని మనం అనగానే ఇంట్లో అందరు నిద్రపోయారు, ఆ చిన్నపిల్ల కూడా తోడు పిల్లతో కలిసి నిద్రపోతూ ఉంటుంది కదా అని చెప్పి ప్రచండ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఇంక పిల్లలు అందరూ నిద్రపోవడం అంతా మనవరు కూడా గమనిస్తూ ఉంటారు.